చుక కుంకుమతో నియతారుణితాతుల నీలతనో కమలాయతలోచన లోకపతే విజయీ భవ వెంకటశైలపతే. శ్రీ వెంకటేశ్వర అస్ట్రాలజీని వీక్షిస్తున్న ప్రేక్షకులకు నమస్కారం. ఈ వీడియోలో మనం ప్రధానంగా తెలుసుకోబోయే రాశి ఈ మకర రాశి. ఈ జనవరి నెల, ఈ 2024 ఈ జనవరి నెల జరగబోయే యొక్క కాల పరిమితి, ఈ యొక్క మకర రాశి గల వారికి ఎలా ఉంటుంది, వీరి విధి విధానం ఏమిటి అనేది మనం పరిశీలించినట్లయితే ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి. అప్పుడే ఇలా ఉన్న పరిపూర్ణ సమాచారం మీకు అందుతుంది. అయితే ప్రధానంగా ఈ యొక్క మకర రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో ధనరీత్యా వీళ్ళు అనుకూలంగా ముందుకెళ్ళాలి, కాస్త ఏదైనా సరే మనం చేసే పనికి మించి చేయాలి, ముందుకెళ్ళాలి అని చెప్పి పెద్ద పెద్ద నిర్ణయాలు తీసుకుంటూ ముందుకెళ్ళటానికి చాలా వరకు ఆలోచన చేసి వీళ్ళు దిగటం జరుగుతుంది. కానీ ధనరీత్యా కొన్ని నిరాశ, చేసే ఖర్చు కంటే అయ్యే ఖర్చు ఎక్కువ, వచ్చే రాబడి కంటే పోయేది కాస్త వీరికి ఎక్కువగా కనబడుతుంది. ₹1 సంపాదన ఉంటే ఆ రూపాయికి సంబంధించి ఇంకో ₹10 తోడి వెళ్ళటమే తప్ప అది నిలబడి సమయం అనేది ఈ యొక్క సమయం కాదు వీరికి. అయితే వ్యాపార రీత్యా కూడా పెట్టుబడులు పెడుతూ ముందుకెళ్ళాలి, కాస్త ధైర్యమైన నిర్ణయాలు తీసుకోవాలని చెప్పి కూడా ఈ యొక్క రాశి గల వారు ఆలోచన చేస్తారు. కానీ పెట్టుబడులు పెట్టి ఆ పెట్టుబడి తగ్గ లాభాన్ని ఆశించే సమయం అయితే ఇది కాదు. కాబట్టి 1-2 సార్లు పెట్టుబడి పెట్టే ముందు ఆలోచన చేసుకోవటం, ఇంట్లో కూర్చొని పెద్దవాళ్ళ మాట కూడా విని చేయటం మంచిది. అంతేగాని ఈ సమయకాలంలో ఈ యొక్క రాశి గల వారు సొంతంగా తీసుకునే నిర్ణయాల చేతన ఎలాంటి ఉపయోగం ఉండదని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు సొంతగా తీసుకునే నిర్ణయాలు ఆ సమయం వేరే వస్తుంది, కానీ ఈ సమయం మీరు 1-2 సార్లు ఇంట్లో వాళ్ళ నిర్ణయం కూడా తీసుకోవటం చాలా శ్రేయస్కరంగా గుర్తుపెట్టుకోవడం మంచిది. అలాగే ఈ యొక్క రాశికి సంబంధించి ఉద్యోగస్తులు కూడా నూతనంగా బదిలీలు కావాలి, ఉన్న ఉద్యోగాన్ని వదిలేసైనా సరే కాస్త నూతనంగా వేరేది చూసుకోవాలి అని చెప్పి కూడా డేర్గా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది. ఆ నిర్ణయాలు తీసుకునే సమయం కూడా ఇది అంతగా వీరికి అనుకూలించదని చెప్పి గుర్తుపెట్టుకోండి. ఉన్న దాంట్లోనే కాస్త కంటిన్యూ అవ్వటం, ఉన్నదాని పరంగానే ముందుకెళ్ళడం కాస్త శ్రేయస్కరం తప్ప ఈ యొక్క సమయకాలంలో కాస్త నూతనమైన పనులు చేయడానికి, నూతనంగా ముందుకెళ్ళటానికి మీరు ధైర్యంగా చేసే నిర్ణయాల్లో కాస్త నిరాశలు అనేవి ఏర్పడే అవకాశాలు కనబడుతున్నాయి. కాబట్టి ఉన్న పరంగా కాస్త నడవటం, ఆ సమయానుకూలంగా కాస్త మారటం అనేది శ్రేయస్కరంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ప్రధానంగా భార్యాభర్తల మధ్య యొక్క రాశి గల వారికి ఈ సమయకాలంలో అనుకునే విధంగా కొన్ని చికాకులు కూడా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. దాని చేతన మీ అంతటి మీరే కాస్త కోపాన్ని తెచ్చుకోవటం, శాంతిని కోల్పోవటం, ఎందుకు ఇలా జరుగుతుంది, తప్పు మనది కాకపోయినా సరే ఎందుకు ఇలా మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నారు, ఎందుకు నా మీద ఇలా పడుతున్నారు అని చెప్పి మీ అంతటి మీరే కాస్త ఎక్కువగా ఆలోచన పెట్టుకోవటం, అనుకోని విధంగా కోపాన్ని తెచ్చుకోవడం జరుగుతుంది. అయితే తప్పు మీది కానప్పటికీ ఈ యొక్క సమయకాలం అనేది మీకు అంతగా అనుకూలంగా లేదు కాబట్టి 1-2 సార్లు ఆలోచించి నిదానించడం మంచిది. ఒక్కొక్క సమయంలో తప్పు కానప్పుడు ఎదురు తిరగవచ్చు, కానీ మీకు ఎదురు తిరిగి ముందుకెళ్ళే సమయం అయితే ఇది కాదు. మీరు ఎంతగా ఒక మనిషి ఎదురు తిరుగుతారో అంతగా వారి నుండి కొన్ని పొరపాట్లు, కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా శాంతంగా, తప్పు మీద లేనప్పటికీ నిదానించడం అనేది చాలా శ్రేయస్కరంగా గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ యొక్క రాశి గల వారు ఈ సమయకాలంలో కాస్త ప్రయాణాలు ఎక్కువగా చేయటానికి కూడా ఆలోచన పెట్టుకుంటారు. అంటే నలుగురితో కాకుండా ఒంటరిగా ఉండాలి, ఒంటరిగా ముందుకెళ్ళాలి, ఒంటరిగా ఏదైనా సరే చేయాలి అన్నట్టుగా కాస్త ఒంటరిగానే నడవాలి అన్నట్టుగా మీరు ఆలోచన పెట్టుకోవడం జరుగుతుంది. అయితే మీకు ఎన్ని సమస్యలు ఎలా వచ్చినప్పటికీ ప్రయాణాల రీత్యా మీరు చేసే ప్రయాణాలు, తీర్థయాత్రలు కూడా వెళ్ళటం జరుగుతుంది. ఆ యాత్రలు కూడా మిమ్మల్ని కాస్త మనశ్శాంతిగా ఉంచడానికి చాలా దోహదపడుతుంది. యాత్రలు చేయడం చాలా శ్రేయస్కరంగా చెప్పుకోవచ్చు. అయితే మీరు ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం వచ్చేసి ఈ రాశి గల వారికి ఈ యొక్క సమయకాలంలో అనారోగ్య రీత్యా, అంటే జరుగుతున్న సమస్యలకు తగ్గట్టుగా కాస్త అనుకోని విధంగా చర్మానికి సంబంధించి, శ్వాసకు సంబంధించి ఈ యొక్క రాశి గల వారికి
35 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువగా వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. అంటే దీర్ఘకాలికంగా ఆగిపోయిన సమస్యలు, ఆగిపోయిన అనారోగ్య సమస్యలు కూడా ఈ యొక్క సమయకాలంలో మళ్ళీ తిరగబడే అవకాశం కనబడుతుంది. కాబట్టి తక్కువలో ఉన్నప్పుడే డాక్టర్ని కన్సల్ట్ అవ్వడం చాలా వరకు శ్రేయస్కరం. అది ఏం కాదులని చెప్పి నిర్లక్ష్యం మాత్రం ఈ సమయంలో తీసుకోకపోవడం చాలా వరకు మంచిదని చెప్పి గుర్తుపెట్టుకోండి. అలాగే నూతనమైన పరిచయాలు కూడా ఈ యొక్క సమయకాలంలో ఈ రాశి గల వారికి ఎక్కువగా జరుగుతుంది. ఆ నూతనమైన ప్రతి పరిచయం కూడా వీరికి ఏమాత్రం ఉపయోగపడదు, దానివల్ల నష్టం అని చెప్పి గుర్తుపెట్టుకోండి. మీరు కాస్త మీ కుటుంబాన్ని నమ్మి ముందుకెళ్ళటం మంచిది తప్ప నూతనంగా బయట నుండి వచ్చే ప్రతి పరిచయం అది మీకు ధన వ్యయానికి, ధన ఖర్చుకి, ధన నష్టానికి తప్ప దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. కాబట్టి 1-2 సార్లు మనం చేసే ప్రతి పని ఇది మంచా కాదా అని మీ అంతటి మీరు ఆలోచన చేసుకొని కుటుంబం ఆలోచన తీసుకోవడం ఈ సమయంలో చాలా మంచిదని చెప్పుకోవచ్చు. అయితే మీరు అంతగా ప్రధానమైన కార్యక్రమాలు ఈ యొక్క సమయకాలంలో పెట్టాలి, ప్రధానంగా ముందుకెళ్ళాలి అని అనుకుంటే ఖచ్చితంగా మీరు వెంకటరమణుని ప్రార్థించడం చాలా శ్రేయస్కరం. చేసే ఆ రోజు మీరు పనికి వెళ్ళి ఆ రోజు కార్యక్రమం ఏదైనా పెట్టుకుంటే ఆ కార్యక్రమం ముందు రోజైనా సరే, ఆ కార్యక్రమం పెట్టుకున్న రోజైనా సరే వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళటం, ఆ మహానుభావుడి గుడిలో కాసేపు గడిపి వెళ్ళటం చేతన రాబోయే కొన్ని సమస్యల నుంచి, రాబోయే కొన్ని ఇబ్బందుల నుంచి, ధన వ్యాయం నుండి కాస్త మీరు బయటపడి ప్రశాంతంగా ముందుకెళ్ళడానికి చాలా వరకు ఆస్కారం ఉంటుంది. అయితే చాలామంది ఎన్ని పూజలు, ఎన్ని పునస్కారాలు చేస్తున్నా సరే ఎందుకు మా సమయం అంతా కూడా ఎలాగే అవుతుంది, ఎందుకు కాలం అంతా కూడా ఎలాగే నడుస్తుందని చెప్పి ఎన్నో రకాల బాధపడుతుంటారు. అయితే మీరు దేనికి టెన్షన్ పడకుండా మీకు ఏ ఒక్క చిన్న ఇబ్బందిగా అనిపించినా సరే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. ఖచ్చితంగా మీ సమస్యలకు సలహాలు, సూచనలు పరిపూర్ణంగా ఇవ్వబడుతుంది. సర్వేజన సుఖినో భవంతు.